ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి దివాళీ లివింగ్ రూమ్ మేకోవర్ షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు వచ్చేసి ఇది మా లివింగ్ రూమ్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ నేను క్యాండిల్స్తో అండ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితోనే నేను డెకరేట్ చేస్తున్నాను. సో అటు ఇటు క్యాండిల్స్ పెట్టి మధ్యలో ఇలా ఫ్లవర్స్ పెట్టి దాని మధ్యలో క్యాండిల్ హోల్డర్ లాంటిది ఒకటి పెట్టాను. అండ్ ఇట్ సైడ్ గార్లాండ్స్ వేసుకుంటే దివాళీ రోజు చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. ఇక్కడేమో హస్బెండ్ ఏమో క్రీపర్స్ సెట్ చేస్తున్నారు. ఇవి ఆర్టిఫిషియల్ క్రీపర్స్ అండి. సో ఇక్కడ తర్వాత కొంచెం మధ్యలో నేను సెట్ చేస్తున్నాను. సో లైట్ ఎఫెక్ట్ అది ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇది గ్లాస్ టేబుల్ అండి. సో నా దగ్గర రన్నర్ ఉంటే బాగుండేది, బట్ ఇది ప్రజెంట్ ఇదైతే అవైలబుల్గా ఉంది, ఒక మ్యాట్ అయితే. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ ప్లేట్ అండి. ఇది మనం డెకర్కి ఆర్గనైజింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక వేజ్ అండి. ఇది ఐక్యాలో తీసుకున్నాను, ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసుంటారు. అండ్ ఇది ఒకటి వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి క్యాండిల్. ఇది ఇలా మధ్యలో ప్లేస్ చేసేసాను నేను దీన్ని. అండ్ దాని పక్కన వచ్చేసి ఇలా సైకిల్ లాంటిది ఒక డెకరేటివ్ పీస్ ఉంది నా దగ్గర. సో అది కూడా పక్కన ఎలా పెట్టేశాను. దాని మధ్యలో ఒక బౌల్ ప్లేస్ చేస్తున్నాను, ఎందుకంటే అది మీకు చెప్తాను. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇలా ఉంది. అండ్ మనం ఇవి వచ్చేసి ఈ ప్లేట్లో నేను సెంటెడ్ పెటల్స్ అనేవి ప్లేస్ చేస్తున్నానండి. ఈ పెటల్స్ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇవి కూడా నేను ఐక్యాలోనే పర్చేస్ చేశాను. ఈ పెటల్స్ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. అండ్ దట్టు స్ట్రాబెర్రీ క్యాండిల్ కదా, ఈ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంది, ఈ రెండు కలిపి. సో ఇలా అయితే ఆర్గనైజ్ చేశాను ఆ గ్లాస్ ప్లేట్లో ఆ పెటల్స్ అనేవి వేసేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ వేజ్లో నేను ఇప్పుడు రోజ్ ఫ్లవర్ ఒకటి ప్లేస్ చేస్తున్నాను. సో ఇదైతే న్యాచురల్ రోజ్ ఫ్లవరేనండి. ఈ వేజ్లో ఇలా ప్లేస్ చేసేసాను. సో చూసారా ఎంత లుక్ అనేది ఎంత బాగుందో అలా ప్లేస్ చేశాక. అండ్ ఇక్కడ వచ్చేసి మిడిల్లో అది ప్లేస్ చేసుకుని అటు ఇటు నేను సైకిల్ అండ్ ఈ వేజ్ ఒకటి ప్లేస్ చేశాను. యాక్చువల్లీ ఇది గ్లాస్ టేబుల్ కదా, అందుకే నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ కవర్ అనేది యూస్ చేస్తాను. రెగ్యులర్గా కూడా ఇదే యూస్ చేస్తాను. సో ఆ మధ్యలో రన్నర్ ఉంటే బాగుంటుంది, బట్ నా దగ్గర లేదు ప్రజెంట్ అయితే. అండ్ ఇది ఒకటి వచ్చేసి క్యాండిల్ హోల్డర్ అండి. దానిలో పెబల్స్ వేసి కొంచెం వాటర్ పోసాను. ఇది నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. సో ఇలా దివాళీ టైంకి యూజ్ అవుతాయి కదా మనకి అని. అండ్ ఇది కూడా వచ్చేసి ఒక క్యాండిల్ హోల్డర్ అండి. ఇది కూడా నేను డీమార్ట్లోనే పర్చేస్ చేశాను. ఇది మనం క్యాండిల్ ప్లేస్ చేశాక మనకి లైట్స్ ఆఫ్ చేశాక ఈ డిజైన్ అనేది మనకి హైలైట్ అవుతుందండి. సో ఆ కార్నర్లో ఒకటి ఈ కార్నర్లో ఒకటి ప్లేస్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మా మనీ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి నేను ఒక కొమ్మనే కొన్ని రోజులు వాటర్లో గ్రో చేశాను, బట్ 2 months అయింది ఆల్మోస్ట్. తర్వాత నేను అలాగా పాట్లో ప్లేస్ చేశాను, బట్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ హోల్డర్లో నేను అన్ని క్యాండిల్ ప్లేస్ చేసేసాను. ఇక్కడ కూడా ఒక క్యాండిల్ ప్లేస్ చేసేసాను. దీనిలో ఈ బ్లూ కలర్ హోల్డర్లో ఒక క్యాండిల్ ప్లేస్ చేసేసాను నేను దీనిలో. సో చూడండి కనిపిస్తుంది. అండ్ ఇలా అయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చి సెట్ అయిపోయింది. ఇక్కడ చూపించా కదా ఇందాక అక్కడ బౌల్ అనేది ఎందుకు ప్లేస్ చేశానో, అక్కడ నేను దివాళీ అంటే మనకి స్వీట్స్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను అక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి వేశాను. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేవి నేను దానిలో వేశాను. కొంచెం ఆ ఫెస్టివ్ లుక్ అనేది మనకి వైబ్రేట్ అవుతుంది కదా. సో ఇలా అయితే ఉంది లుక్ అయితే ప్రజెంట్. ఇలా లుక్ అయితే ఉందండి ఈ డైనింగ్ ఏరియా దగ్గర. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నా దగ్గర ఉన్న లైట్స్ని అరేంజ్ చేస్తున్నాను అక్కడే డైనింగ్ ఏరియా దగ్గర. సో ఇవైతే కొంచెం ఇలా చిక్కులు పడ్డాయి, తీస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ అరేంజ్ చేసేస్తున్నాను. ఇదైతే చాలా పెద్ద లైట్స్ అండి. మనం యాక్చువల్గా క్రీపర్స్ వైట్ కలర్ కర్టెన్ కానీ క్రీమ్ కలర్ కర్టెన్స్ కానీ ఉంటే చాలా చాలా హైలైట్ అవుతాయి. బట్ ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇప్పుడు
డెకర్ అనేది మేకోవర్ అనేది చేస్తున్నాను. సో ఈ సిచ్యువేషన్లో మళ్ళీ వాటి కోసం బయటికి వెళ్ళి తెచ్చి అంత సిచ్యువేషన్ లేదు కాబట్టి సో ఉన్న వాటితోనే నేను ఇలా నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే నేను ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను. సో చూడండి ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసాము. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ విండో అది. సో ఈ పింక్ కలర్ ఈ రెడ్ కలర్ లైట్స్తో ఆర్గనైజ్ చేసేసా. ఇప్పుడు నేను వచ్చేసి మాకు ఎప్పుడు అలా హోల్డర్స్ ఉంటాయి, అవి కూడా క్యాండిల్ హోల్డర్సేనండి. సో ఇవైతే మనకి గ్లాస్ బయటేమో మనకి పెయింటింగ్ వస్తుంది, పెయింట్తో అది మనకి చేస్తారు. దీనిలో కూడా దీనిలో కూడా నేను క్యాండిల్స్ అనేవి ప్లేస్ చేసేసాను. దీని లుక్ అయితే మనకి చాలా చాలా బాగుంటుందండి. వచ్చేసి మేము లాస్ట్ టైం గోవా వెళ్ళాము, అక్కడ పర్చేస్ చేశాను. ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ తెలిసిందేగా మనం వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాం కదా. సో అలా సో ఇప్పుడైతే దీని లుక్ చూడండి. ఇది లైట్స్ ఆఫ్ చేస్తే దీని లుక్ అయితే ఆసమ్ ఉంటుంది అసలు. అండ్ మీకు ఒక టిప్ చెప్తాను, మనకి ఇలాగ కిందకి ప్లేస్ చేసే వాటికి మనం మ్యాచ్ స్టిక్తో దాన్ని వెలిగించలేము కాబట్టి సో అగరత్తి తీసుకుని అలా వెలిగించడం బెటర్, మనకి చేతి మీద రాకుండా ఉంటుంది. సో చూసారా ఎంత బాగుందో, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తే ఈ హోల్డర్ అనేది. సో ఇలా ఈ దివాళీ మేకోవర్కి యూజ్ అవుతున్నాయి మనకి ఇలాగా అప్పుడప్పుడు తీసుకున్న ఐటమ్స్. సో ఇక్కడైతే నేను అరేంజ్ చేసేస్తున్నాను కర్టెన్ దగ్గర. సో చూసారు కదా. అండ్ అలాగే రైట్ సైడ్ కూడా నేను అరేంజ్ చేస్తున్నాను. ఇవైతే చాలా చాలా హైలైట్ అయినాయి అండి నైట్ లైట్స్ ఆఫ్ చేసేసాక. సో చూడండి డిజైన్ కూడా మనకి అక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. ఇది కూడా నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇంకా వైట్ కర్టెన్స్ అయితే ఇంకా లుక్ వచ్చేవండి ఆ క్రీపర్స్కి లైట్స్కి, బట్ ఇంకేం చేయలేం కదా మనం. సో చూసారా ఇక్కడ ఆ లైట్స్ ఆఫ్ చేసేసాక ఇలా ఉంది మనకి. సో లైట్స్ ఆఫ్ చేసేసాక ఇలా ఉంది మనకి. సో ఇక్కడ కూడా సోఫా వెనకాల కర్టెన్కి నేను క్రీపర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే మా కాఫీ టేబుల్ మీద పెబల్స్ అండ్ టాటాయిస్ ట్రే ఒకటి ఉండేది. సో ఇప్పుడైతే అది తీసేసి ఇది వచ్చేసి లోటస్ గ్లాస్ వేజ్ అండి. అండ్ అది వచ్చేసి మనకి ఊల్ ఉంటుంది కదా, ఊల్తో చేసిన మ్యాట్ అండి, చిన్నది స్మాల్ క్యూట్ మ్యాట్ అది. సో ఇక్కడ ప్లేస్ చేసేసాను. అలాగే ఇక్కడ ఒకటి క్యాండిల్ హోల్డర్స్ అండి అవి కూడా. సో ఇప్పుడు దీని మీద కూడా నేను క్యాండిల్స్ అనేవి ప్లేస్ చేసేస్తున్నాను. ఆ లోటస్ది కూడా నేను డిమార్ట్లో పర్చేస్ చేశాను లాస్ట్ టైం. సో చాలా బాగుంది దీని లుక్ కూడా మనకి. సో అవైతే ప్రీవియస్గా ఉన్నవే. సో వాటిలో కూడా ఇలా క్యాండిల్స్ ప్లేస్ చేసేస్తున్నాను నేను దాన్ని. సో మనకి లుక్ అయితే ఇలా ఉంది. చెప్పాను కదా ఇందాక మనం అగరత్తితో వెలిగించుకోవడం బెటర్, ఎందుకంటే అది కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి. సో మనకి కుదరదు. అగరత్తి అయితే ఈజీగా మనం వెలిగించేయచ్చు. యాక్చువల్గా టీపాయ్ మీద కూడా రన్నర్ ప్లేస్ చేసుకుంటారు చాలామంది. కొన్ని రన్నర్స్ అయితే బాగుంటాయండి టీపాయ్ మీదకి, బట్ ఇక్కడ కూడా నా దగ్గర రన్నర్ కూడా లేదు టీపాయ్ మీద. ప్రజెంట్ ఇదైతే ఇలాగా ప్లేస్ చేశాను నేను. సో ఇదైతే ఇప్పుడు లైట్స్ ఆఫ్ చూపించేస్తాను మీకు ఎలా ఉందో దీని లుక్ అనేది. సో చూసారు కదా ఎంత బాగా హైలైట్ అయ్యిందో లోటస్
ఫ్లవర్ వేజ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఈ విండోకి నేను లైట్స్ అనేది ఆర్గనైజ్ చేసేస్తున్నాను. నా దగ్గర కొన్ని సీలింగ్ లైట్స్ ఉన్నాయి వైట్ కలర్, సో అవి ఆర్గనైజ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ దగ్గర అండి. కొన్ని పీసెస్ ఉంటాయి, ఎక్కువ ఉండవు, కొన్ని డెకర్ పీసెస్ ఉంటాయి. ఇవి వచ్చేసి మల్టీ కలర్ లైట్స్ అండి. వాటి మీద కూడా ఇలాగా ఆర్గనైజ్ చేస్తున్నాను నేను. మొత్తం టీవీ యూనిట్ పైన ఒక ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్ మీద కొన్ని డెకర్ పీసెస్ ఉంటాయి, వాటి మీద ఇలాగ మల్టీ కలర్ లైట్స్ ఉంటే అవి కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసాను. సో చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది యాక్చువల్గా మనకి ఫెస్ట్ మేకోవర్ కదా, అక్కడ బాబా ప్లేస్లో లక్ష్మీదేవి పెట్టుకుంటే ఫ్రేమ్ కానీ లేదంటే విగ్రహం కానీ దివాళీ టైంలో అలా పెట్టుకుని చేస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడైతే నేను ప్రజెంట్ నాకు రెగ్యులర్గా ఎప్పుడు అక్కడే ఉంటారు, సో ఇంకా నేనైతే తీయలేదు. సో అక్కడైతే ఇవి వచ్చేసి చామంతి పూలు అండి, అది వచ్చేసి డెక్కర్ ప్లేట్, సో అలా ఆర్గనైజ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు క్యూట్ ఎక్వేరియం అండి ఇది. దీనిలో కూడా చాలా వెరీ స్మాల్ ఫిషెస్ అనేవి ఉన్నాయి. సో ఇవైతే ఇది ఎక్వేరియం. సో దానిలో వచ్చేసి కలర్ స్టోన్స్ అవి. ఇక్కడ దేవుడి దగ్గర కూడా మనం ఒక క్యాండిల్ వెలిగించేసుకుంటే బెటర్, మంచిది. సో ఇలా అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఈ టేబుల్ వచ్చేసి ఐకియాలో పర్చేస్ చేసామండి. ల్యాప్టాప్కి అలా బాగా యూజ్ అవుతుంది, ఈ టేబుల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ప్లాంట్ పాట్ అండి, ఇది బుద్ధ. ప్రజెంట్ ఇప్పుడు మనకి బుద్ధ పాట్స్ అనేవి బాగా డెకర్గా బాగా యూజ్ చేస్తున్నారు అందరూ, చాలా బాగుంటున్నాయి కూడా. ఆ పాట్స్ చూస్తుంటేనే ఒక ప్లెజెంట్గా ఉంటుంది మనకి మైండ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆ టేబుల్ మీద దాని చుట్టూ క్యాండిల్స్ అనేది అరేంజ్ చేస్తున్నాను. ఒక 4 కలర్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి నా దగ్గర, సో అవి అలా అరేంజ్ చేస్తున్నాను. బట్ మా ఇంట్లో అయితే చాలా కూల్ క్లైమేట్ అండి, అస్సలు ఇండోర్ ప్లాంట్స్ అనేవి బతకట్లేదు, చనిపోతున్నాయి. సో ఎవరికైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. ఒక ప్లాంట్ ఉంది, ప్రజెంట్ అయితే ఆ ప్లాంట్ ఉంది. సో చూసారా, ఈ లివింగ్ రూమ్లో ఇది వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అని చెప్పచ్చు. చాలా బాగా హైలైట్ అయ్యింది ఈ ప్లేస్ అనేది ఈ ల్యాప్టాప్ టేబుల్కి అండ్ ఈ బుద్ధాకి చుట్టూ క్యాండిల్స్కి చాలా బాగుంది, అవసరంగా ఉంది. ఇదైతే ఫేవరెట్ పార్ట్ అని చెప్పొచ్చు నాకు. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ లుక్ అండి, ఒకసారి చూసేద్దాం మనం ఫైనల్ లుక్. ముందుగా చూసాం కదా టేబుల్ ఆర్గనైజింగ్ ఇది, సో ఇలా ఉంది మనకి ఫైనల్గా. ఆ ప్లాంట్, ఆ వేజ్ అండ్ ఆ సెంటెడ్ పెటల్స్ అండ్ సెంటెడ్ క్యాండిల్. సో డ్రై ఫ్రూట్స్, ఫెస్టివ్ కదా, స్వీట్తో మొదలవుతుంది కాబట్టి ఇక డ్రై ఫ్రూట్స్తో నేను స్టార్ట్ చేశాను. అండ్ వెనకాల ఆ క్రీపర్స్, లైట్స్. ఇది వచ్చేసి సోఫా సైడ్ అండి, ఇలా వచ్చింది మనకి సోఫా పక్కన. సోఫా పక్కన ఒక వేజ్ ఉంది, ఒక స్టాండ్ ఉంది. సో అక్కడ కూడా నేను కొంచెం లైట్స్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్ కూడా లైట్స్, క్రీపర్స్. మెయిన్ వచ్చేసి వైట్ కలర్ కర్టైన్స్ ఉంటే చాలా బాగుండేది, బట్ ఓకే, నో ప్రాబ్లం. ఈ టైంలో ఉన్న వాటితోనే చేసుకోవాలి మనం. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర ఇలా ఉంది. సో చూసారు కదా లుక్. అండ్ ఇది వచ్చేసి టార్టాయిస్, పెబల్స్ అండ్ లైట్. అండ్ ఇది వచ్చేసి నా దగ్గర ఒక స్మాల్ బుద్ధ ఉందండి, ఆ బుద్ధ ముందు కూడా ఒక గ్లాస్ది ఉంది. గ్లాస్లో నేను క్యాండిల్ అనేది ప్లేస్ చేశాను, ఆ గ్లాస్ది కూడా డిమార్ట్లోనే పర్చేస్ చేశాను ప్రీవియస్గా. సో ఇక్కడ వచ్చేసి ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అండి, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే దీని గురించి. సో ఇదైతే ఇలా ఉంది లుక్. అండ్ మాకు ఇక్కడ హాల్లో వచ్చేసి ఒక రాడ్ ఉంటుందండి మిడిల్లో. సో ఇది వచ్చేసి ఒక నేను హ్యాంగ్ చేశాను, బెల్స్ది హ్యాంగ్ చేశాను. అండ్ మధ్యలో డ్రీమ్ క్యాచర్, ఆ లాస్ట్లో కూడా డ్రీమ్ క్యాచర్. సో వాటికి కూడా లైట్స్ ఉంటే మేము అరేంజ్ చేసేసాము. సో చూడండి ఇక్కడ ఫైనల్ లుక్ మొత్తం అంతా లైట్స్ ఆఫ్ చేసేసి ఇలా ప్లేస్ చేసేసాను. అన్నీ చాలా బాగుందండి అసలు. ఫుల్ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు మనం, క్యాండిల్ లైట్ డిన్నర్లా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అలా పిలుచుకొని అందరం డిన్నర్ పార్టీ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇదైతే దివాళీ మేక్ ఓవర్ ఫెస్టివ్ లుక్ అండి. సో చాలా బాగా హైలైట్ అయ్యిందండి. మోస్ట్లీ ఇది కూడా చాలా బాగా హైలైట్ అయ్యింది. ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అరేంజ్ చేసేసామండి మ్యాక్సిమం. బట్ లుక్ అయితే బాగా వచ్చింది. సో చూసారు కదా, టీపాయ్ మీద కూడా చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఆ లోటస్ వేస్ అనేది ఇంకా బాగా హైలైట్ అవుతుంది. అండ్ మనకి టేబుల్ దగ్గర కూడా మనకి ఆ హోల్డర్స్ అనేవి మల్టీ కలర్ హోల్డర్స్ అనేవి, ల్యాబ్ హోల్డర్స్ అనేవి చాలా బాగా హైలైట్ అవుతున్నాయి అవి కూడా. సో ఈ వీడియో కనుక ఇదండి నా ఫెస్టివ్ డెకరేషన్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు click the notification bell. Okay friends, bye. Thank you. Take care. Bye bye.